హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటంటే ఈరోజు ప్రసన్నాస్ కిచెన్‌లో కిచెన్ కాకుండా వ్లాగ్ అని కూడా పెట్టాను కదండీ! అలాగే ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే చూపిస్తున్నాను మీకోసం. అందరూ ఒకసారి చూసేయండి. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆహ్, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకేనా? అయితే ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ షాపింగ్ మాల్ అండి. షాపింగ్ అయితే చేసుకున్నాం. మా ఇంటి దగ్గరలో కొత్తగా స్టైల్ యూనియన్ అని ఒక షాప్ ఓపెన్ అయింది. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసేసాం మొత్తం మా నలుగురికిని. అలాగే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళకి అందరికీ కలిసి షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి షాపింగ్ నుంచి డైరెక్ట్ మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి హెయిర్ కటింగ్ అయితే వేయించాను. హెయిర్ కటింగ్ అయిపోయినాక నేను కూడా వాళ్ళిద్దరిది అయిపోయి వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి నేను కూడా వెళ్ళానండి హెయిర్ కటింగ్‌కి. హెయిర్ కటింగ్ నేను కూడా చేపించుకున్నాను. అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. హెయిర్ బాగుంటుంది కటింగ్ చేపించుకుందాం అని చెప్పి చేపించుకున్నా. కటింగ్‌కి ఎంతో పెట్టేసాను అనుకోకండి. నా హెయిర్ కటింగ్ వచ్చి స్టెప్ కటింగ్‌కి 500 రూపీస్ తీసుకున్నారు. అంటే తను నాకు తెలుసు మా ఇంటి దగ్గరే. అందుకని చెప్పి. చూసారా హెయిర్ కటింగ్, స్టెప్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా హెయిర్ కటింగు ఇదేనండి. ఆ తర్వాత నేను ఇంటికొచ్చేసినాక ఇలాగా బట్టలు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. అంటే మాకు ఒక్క రోజే ఉంది టైము. అందుకని చెప్పేసి నెక్స్ట్ ముందు రోజు ఇలాగ షాపింగు, హెయిర్ కటింగు అవన్నీ కూడా ఒక రోజులోనే అయిపోయినాయి మా అందరియిని. మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఇవన్నీ మేము షాపింగ్ అయ్యి చేసుకున్నామన్నమాట. మా పిల్లలకి చెప్పొద్దు అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకి. ఇంకొకటేంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాస్తే సర్ప్రైజ్ ఇస్తానని చెప్పారు. అందుకని చెప్పేసి ఇలాగా పిల్లల కోసము హాలిడే ట్రిప్ అయితే ప్లాన్ చేసి మా వారు మా పిల్లలకి సర్ప్రైజ్ ఇచ్చారండి. మనాలి ట్రిప్ అయితే వెళ్తున్నాము ఈ హాలిడేస్‌కి. మనాలి ట్రిప్ మాట. ఇక్కడ హైదరాబాద్‌లో బాగా బాగా మంటలు ఎండిపోతున్నాయి కదా! ఈ హైదరాబాద్‌లో ఫుల్ ఎండలున్నాయి కదండీ! అందుకని చెప్పి చల్లగున్న కూల్ ప్రదేశానికైతే వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ ఎండలు, అక్కడేమో మంచండి. చల్లగా కూల్‌గా ఉంటది. ఈ హాలిడేస్‌లో ఎండాకాలంలో ఎక్కడెక్కడ వెళ్దామా అని మా వారు చూసి ఇలాగా ఈ మనాలికైతే ప్లాన్ చేశారు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎళ్ళే ప్లేసెస్ అయితే కాశ్మీర్ ఉంది, సిమ్లా ఉంది అండ్ మనాలి ఉన్నాయి. ఈ ప్లేసుల్లో అయితే చాలా కూల్‌గా ఉంది వెదర్ అని చెప్పేసి మేమైతే మనాలి అనుకున్నాము. కానీ షిమ్లా క్యాన్సిల్ చేసుకొని మనాలికైతే వెళ్తున్నాము. మనాలి నుంచి అలాగే హైదరాబాద్ నుంచి మనాలికి ఢిల్లీ వరకు ఇచ్చారు మాకు. ఇదంతా కూడా ప్యాకేజ్ అండి. మా వారు ప్యాకేజ్‌లో బుక్ చేసుకున్నారు. మొత్తము ఫ్లైట్ టికెట్స్ అండ్ వెళ్ళడానికి, రావడానికి వాళ్ళు పికప్ చేసుకోవడం గానీ, చూపించడం గానీ, హోటల్స్ గానీ, మాకు ఫుడ్ గానీ అన్నీ కూడా వాళ్ళే. అన్నీ మొత్తం ప్యాకేజ్‌లో ఇచ్చారు. చూసారంటే మేము ఆ రోజు మధ్యాహ్నం 3:00కి ఇంకా లంచ్ చేసేసాము. మొత్తం మా ఫ్రెండ్ ఆళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి లంచ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరామండి. ఇది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వ్యూ ఇది. సరే ఒక వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. ఇది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అన్నమాట వెళ్ళే రూటు. వెళ్ళిపోయినాము. ఇంగో చూడండి నేనైతే కార్‌లో నుంచి దిగుతున్నా. ఇలా దిగుతూ ఒక వీడియో అయితే తీసుకుందాం. మేమేమేం చేసామో ఏంటి అన్నది అన్నీ మీకు వీడియో అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియోలు అయితే తీసుకున్నా. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీకేమన్నా ప్లానింగ్స్ ఉంటే ఇట్లా మాత్రం ప్లాన్ చేసుకోండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైం అయితే మనకు రాదండి. ఎంజాయ్ చేసే టైంలోనే ఎంజాయ్ చేయాలి. అందుకని చెప్పేసి మా వారితో అలా అంటే మా వారు ప్లాన్ చేశారు. ఇలా మాకు సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము గోవాకెళ్ళామండి. లాస్ట్ ఇయర్ కూడా హాలిడేస్‌లోనే మే నెలలో అదే డేట్‌కి వెళ్ళాము. 7థ్‌కి అట్లా. ఇప్పుడు కూడా మనాలికి ఇదే డేట్‌లో. ఇది ఎయిర్‌పోర్ట్‌లోనండి. మాకు లగేజీ అదంతా ఏమంటారు ప్యాకేజ్ అది వెయిట్ అన్నీ చెక్ చేశారు. చేసినాక అంతా అయిపోయింది. చెకింగ్ అంతా అయిపోయింది. ఇది మొత్తం ఫ్లైట్‌లో అనమాట. ఇలా ఉంటది. కొంతమందికి తెలుస్తది. కొంతమందికి తెలీదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. చూసి తెలుసుకుంటే అంటే తెలుస్తది కదా! కొంతమందికి ఎలా ఉంటది ఏంటన్నది కూడా తెలీదు. నాకైతే ఫస్ట్ టైమ్ గోవాకెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కడం అండి నేను. నేను పుట్టి పెరిగినాక. అందుకని కొంతమంది ఇంకా ఎక్కలేనోళ్ళు ఉంటే కూడా తెలుస్తది కదా! అందుకని ఇలా చేసి చెప్తున్నా. మొత్తం మాకైతే ఈ రోల్ వచ్చింది. అలాగే
ఫుడ్ ఇచ్చారు. విస్తారా ఫ్లైట్ అండి మేము ఎక్కింది. విస్తారా ఫ్లైట్‌లో ఫుడ్ కాంప్లిమెంట్‌గా ఇస్తారు. ఇది ఫుడ్ మాకొచ్చి ఏమొచ్చిందంటే మొత్తం వీళ్ళందరికీ నాన్ వెజ్జే. నేను వెజ్ తీసుకున్నా. వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయి. నాకొచ్చి పులిహోర అండ్ టమాటా పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వచ్చింది. అలాగే బన్నొచ్చి ఒక స్వీట్ వచ్చింది. కీరు. సూపర్ ఉందండి కీర్ అయితే మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఉంటే బాగుండనిపించింది. అంత బాగుంది. నేను బన్ను, ఆ కీరు తిన్నాను. చాలా బాగుంది కాంబినేషన్ అయితేని. అంత బాగుందన్నమాట. ఇలా అయితే ఓపెన్ చేసుకొని తింటున్నా. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉండి కావాలి అనుకుంటే అడగండి. మెసేజ్ పెట్టండి. కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇది అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది ఢిల్లీలో. మేము ఢిల్లీకెళ్ళిపోయినాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 2 అవర్స్ జర్నీ పట్టింది మాకు. అంటే నైట్ మేము 6:30కి అట్లా ఎక్కితే 9 ఎట్లా ఎంత అయిందా టైం 9:30 అలా అయింది. 10 మాకైతే లేట్ అయింది కొంచెము. ఎందుకంటే ఫుల్ గాలి వర్షంలాగా అయినట్టు అయ్యింది. ఇదంతా హాఫ్ అన్ అవర్ ఫ్లైట్ లేట్ అయింది. ఇదంతా లగేజ్ మాకు ఎక్కడొచ్చిందన్నది నెంబర్ చెప్తారు. అక్కడికి వెళ్ళి మనం లగేజ్‌ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటున్నారు మొత్తం. వీళ్ళేనండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి జషిత. అలాగే అబ్బాయి పేరు ఆర్యన్. మొత్తం మాకు లగేజీలు ఒక్కొక్కరికి ఒక్కో సూట్‌కేస్ అయితే ప్యాక్ చేసుకున్నామండి. ఎళ్ళి రావడానికి కాబట్టి నైట్‌కి అలాగే డేకి ఏ డేకి ఆ డేకి నైట్‌కి అలాగా మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కో సూట్‌కేస్ అయ్యిందన్నమాట. అలాగే చెప్పులు, షూస్ అన్నీ కూడా. ఇది ఎంట్రన్స్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ అండి. ఇది ఎంట్రింగు. మార్నింగ్ 5:30 4 అయ్యింది. అప్పుడు తీసిన వ్యూ ఇది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ టన్నల్ వస్తుంది ఇది. అంటే ఫస్టో, సెకండ్‌దో టన్నల్ ఇది. సెకండ్ టన్నల్ అండి. ఈ టన్నల్‌లో నుంచి వెళ్ళాలన్నమాట. అంటే కొండల మధ్య నుంచి మనకి కార్లు వెళ్తాయి. అవతలకి వ్యూ వస్తది చూడండి. ఇంకొకటైతే చాలా పెద్దదుంది. ఆ టన్నల్ అయితే. ఇది సెకండ్ టన్నల్. అంటే టన్నల్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలాగా. మొత్తం 12 టన్నల్ వచ్చినాయండి. ఇగో మొత్తం అయితే ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుంది. కూల్‌గా అసల ఇంత వేడిలో నుంచి అంత చల్లగా వెళ్ళేటప్పటికి మాకైతే నేనైతే తట్టుకోలేకపోయినా. చలి పెట్టేసింది. ఏమంటారు స్వెటర్లు వేసుకున్నాం. అన్నీ వేసుకున్నా కూడా నాకు ఇంకా చలి తగ్గలేదు. అంతలా ఉండే చలి. చాలా బాగుంది. అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెళ్తాను మనాలికి ఇవి చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. ఎప్పుడైనా సరే మనం అనుకోలేనియే జరుగుతాయండి. ఏదైనా అనుకుంటే జరగవు గానీ, అనుకోకుండా ఉన్నాయే తొందరగా ఫస్ట్ జరుగుతాయి. అలాగే ఇది సర్ప్రైజ్ మా వారిచ్చారు నాకు. చాలా సర్ప్రైజ్ నాకైతే. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. హిమాలయాలకెళ్తాను, అక్కడ చూస్తాను ఇవన్నీని. మంచు కొండలో అందులో ఉండి ఆడుకోవడం గానీ, పిల్లలతోటి స్పెండ్ చేయడం గానీ, అసలా నిజంగా చెప్పలేను నా మాటల్లో అయితే. అంత బావుంటది. మీరు కూడా ఒకసారైతే ఇలాగా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఈ ఇయర్ అనే కాదు నెక్స్ట్ ఇయర్ అయినా, ఏ ఇయర్ అయినా మీకు అలాగే మాకు డ్రైవర్ వచ్చి ఆయన చాలా చేశారు. తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ వాటర్‌దంతానే ఆ లేక్ అది. రివర్. చెప్పండి. రోడ్ సైడ్ వ్యూ బాగుంటుందండి. రివర్ సైడ్ పక్కన మౌంటైన్స్ పక్కన నుంచి ఉంటుంది రోడ్ అది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోడ్ వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతూ ఉంటాయి రైనీ సీజన్లో. అట్లా అన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం స్టాప్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఆ కొండల నుంచి ఆ మలుపులు అవి తిరుగుతున్నప్పుడు మాత్రం థ్రిల్లింగ్గా ఉంటుంది. పిల్లలైనా అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట. వ్యూ బాగుంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి వెళ్తే మనం, ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి తిరగడానికి. సో ఇండియాలో ఫస్ట్ తిరిగితే మనకి ఇంకో టన్నల్ వచ్చింది చూడండి, సెకండ్ టన్నల్. సో లాస్ట్ మేము ఇక్కడ దిగిపోయి మన హోటల్ దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళు. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు టూర్ ప్యాకేజ్ వాళ్ళే వస్తారు. టూర్ ప్యాకేజ్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు తీసుకుని అక్కడ నుంచి వెహికల్ నైట్ జర్నీ ఢిల్లీ నుంచి మనాలికి. సో హోటల్ వ్యూ కూడా మౌంటైన్ యాపిల్ హోటల్ అని ఉంది. అండ్ వ్యూ మాత్రం చాలా ఫంటాస్టిక్గా ఉంది అది చూడడానికి. అండ్ ఎట్లా ఉందంటే పైన మౌంటైన్ పైన ఉంది. అది కూడా ఏంటంటే వ్యూ డోర్ దగ్గర నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. అక్కడ ఒక రోజ్ ట్రీ ఉందండి ఒకటి. అదైతే చాలా బాగుంది. మొత్తం సైడ్ అంతా మనం రోడ్స్ ఒక
సైడ్ వాల్ లాగా మొత్తం అన్ని రోజెసే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఆ కింద కనిపించే ప్లాంట్స్ అన్నీ మన యాపిల్ ట్రీస్ అన్నమాట. సెప్టెంబర్ అక్టోబర్ ఆ సీజన్లో వస్తే మాత్రం మనకి మేజర్గా యాపిల్స్ ఇవన్నీ బాగా కనిపిస్తాయండి అక్కడ. సో ఆ టైంలో అంటే స్నో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఆ టైంలో బాగుంటుందని అన్నారు. ఈ రోజెస్ మాత్రం చాలా 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 బాగున్నాయి అన్నమాట. సో యాపిల్కి వాటికి చిన్న చిన్న పిందుల్లాగా ఉన్నాయి యాపిల్కి, చూసాం కానీ అది ముట్టుకోనివ్వట్లేదు అక్కడ కింద. ఒకసారి మా చిన్నబాబు తెంపితే అతను వచ్చేసాడు, ఒకసారి వచ్చి ఫైన్ కట్టాలి అది కట్టాలన్నాడు. బట్ చెప్పాం సారీ అని చెప్పాం, తెలియజేశాడు అని చెప్పేసి. బట్ యాపిల్ ట్రీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మా పైకి మాది సెకండ్ ఫ్లోర్లో ఉంది హోటల్ రూమ్. వ్యూ మాత్రం చాలా బాగుంది అక్కడ నుంచి, మంచు కొండలన్నీ మంచి బాగా కనిపిస్తాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. హోటల్ రూమ్స్ కూడా బాగా ఇచ్చారు ప్యాకేజ్లో. సో మీరు ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే, ఎందుకంటే చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, సో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది హోటల్ రూమ్ లోపల. ఈ ప్యాకేజెస్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కొన్ని ప్లేసెస్ మనకు తెలియవు, బట్ ఏంటంటే వాళ్ళు మొత్తం టూర్లో అన్ని కవర్ చేస్తారు. మనకు ఒక ఐటినరీ ఇస్తారు, ఐటినరీలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకి, ఏ ప్లేస్ తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటనేది. సో దాన్ని బేస్ చేసుకుని మనకు అక్కడ మోసాలు కానీ, ఎందుకంటే కారు మనకు 24/7 మన దగ్గరే ఉంటుంది కారు. సో ఆ కార్లోనే అతను డ్రైవర్ అని మనకి ఎంగేజ్ అయి ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ప్లేసెస్కి. ఐటినరీ ప్రకారం ఎట్లా ఉందో డే 1, డే 2, డే 3 అట్లా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. సో కొంచెం ఈజీగా ఉంటుంది మనకి, ఎందుకంటే మళ్ళీ మనం వెతుక్కుని అక్కడికి వెళ్ళాలి, ఆ ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్. సో ఈ హెడ్ఏక్స్ అన్నీ ఉండవు ప్యాకేజ్ త్రూ వెళ్తే. సో మీరు ప్యాకేజ్ చెప్పడం కానీ ప్లాన్ చేసుకోండి ప్యాకేజెస్, ఇది బెటర్ ఉంటుంది. ఇదేం రూమ్ వ్యూ చూసారు కదా, హోటల్ రూమ్ వ్యూ చాలా బాగుంది. అండ్ మొత్తం వుడ్తో అట్లా ఉందన్నమాట. సో గ్లాస్ డోర్స్ కానీ అది కానీ బాగా పెట్టారు. లోపల వ్యూ కూడా ఉంది. అక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి వ్యూ చూస్తే బయటికి మౌంటైన్స్ అవి బాగా కనిపిస్తున్నాయి, అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇది చూడండి, మా చిన్న అబ్బాయి టూర్ ఉంటుంది చెప్తాడు, వాడు వినండి. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి వస్తుంది. I'll show you my Manali hotel tour. ये बुक में है, ये खाली है तो ये देखो, वो नीचे होगा तो तीन रूम है क्या? This is the bedroom. This is ఒక్క నిమిషం. and this is the clothes cabinet. And here we have a balcony. Just in front of a snow mountain. వావ్. And here there's a big one. Now let's go and check out the bathroom. Uncle. Let's go. This is our bathroom. This is the sink, compound, and there's a shower. ఒక్క నిమిషం అక్కడ. Thank you for watching my room tour. And one more thing, don't forget the TV. ఇలా బెడ్రూమ్ నుంచి వ్యూ, మౌంటైన్ వ్యూ. And the bedroom view. Yeah. Tomorrow we are going to the snow. Dance. Going to the snow. Going to the snow. యశు. చూసారండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు పిల్లలు, ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి ఇక్కడతో మనాలికి మనం వచ్చేసాము, ఢిల్లీ నుంచి మనాలికి. రేపు నెక్స్ట్ డే వచ్చేసి మనకి స్నోఫాల్కి తీసుకెళ్తారనమాట. అది చెప్పాను వాళ్ళకి, అది చెప్పినప్పటి నుంచి ఇంకా డ్యాన్స్లో అది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.